హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్ధరాత్రి ముచ్చట్లు ఇప్పుడు దాకా చూశానండి. యా సో మొత్తాన్ని ఒక స్టోరీ పాయింట్ లాగా చెప్పుకుందాం. ఈ సీజన్ ఎత్తిపోతల పథకమేనా? ఈ సీజన్ ఎత్తిపోతల పథకము అంటానికి మనకి సిగ్నల్స్ వస్తున్నాయా? సో మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంది ఒక చిన్న లైక్. మీ లైక్ నా వీడియోని ముందుకు తీసుకెళ్ళగలవు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే షేర్ అండ్ హైప్ ఆప్షన్ ఇవ్వండి. ఎస్, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ చూడండి, ఇమ్మాన్యుల్కి ఒక మంచి అవకాశం వచ్చింది. నామినేషన్స్ రైజ్ చేసి తను అనుకున్న వారి మీద పాయింట్స్ పెట్టడానికి. అతనేమన్నాడు, వేరే వాళ్ళ ద్వారా చేపించి అందరికీ చెప్పేసి, అది పవరాస్త్రాల్లో భాగమే కదా నాకు ఇచ్చింది, పవరాస్త్రాల్లో భాగం అంటే నాకు హెల్ప్ అయ్యేటట్టు ఉండాలి, నేను నామినేషన్లోకి బయటపడాలి అన్నట్టు చెప్తున్నాడు. ఎస్, కానీ నీ మీద నీకు నమ్మకం ఉంటే, నామినేషన్ ప్రాసెస్ నీకు బాగా తెలిసిన వ్యక్తిగా, నీకు ఆల్రెడీ ఫ్యాన్స్ ఉంటారన్న కొంచెం ఇదితో నువ్వు బయట నామినేషన్లోకి ఉండాలని ట్రై చేయాలి. ఆ విధంగా చర్చలు జరగనప్పుడు ఏంటంటే, ఇంకా గేము అతను కొంచెం సేఫ్గా, అంటే అన్ని వారాలు నడుస్తాయో అన్ని వారాలు నడిచి ఫైనల్ దాకా ఉండి టాప్ 2నో టాప్ 3నో వస్తే ఏదైనా ఒక సూట్ కేస్ ఆఫ్లో లేకపోతే టాప్ 2నో ఏదైనా వస్తే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నేను టాప్ 2 అని కూడా ఎందుకు అంటున్నా అంటే, మొత్తం చెప్తా, అబ్జర్వేషన్స్ మొత్తం చెప్తా దీంట్లో. సో ఇప్పుడు ఓటింగ్ కానీ చూస్తే చాలా బట్లు, అంటే లాస్ట్ వీక్ నుంచి నేను ఫాలో అవుతున్నా. మీరు చూడండి, ఒక 3 lakhs 4 lakhs ఓటింగ్ పడిన యూట్యూబ్ పోల్స్ కూడా నేను చెక్ చేశాను. ఫస్ట్ తనుజ ఉంటుంది, సెకండ్ కళ్యాణ్ కొన్నిట్లో ఉంటున్నాడు, ఇమ్మాన్యుల్ కొన్నిట్లో ఉంటున్నాడు. ఇమ్మాన్యుల్ ఎప్పుడు ఉంటున్నాడు తెలుసా? వీళ్ళల్లో మీ ఓటు ఎవరికని సుమన్ను కూడా పెట్టి ఇమ్మాన్యుల్ కూడా ఉంటే దాంట్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ తనూజ, ఇమ్మాన్యుల్, సుమన్, తనూజ, ఇమ్మాన్యుల్, సుమన్, కళ్యాణ్ వీళ్ళు ఉన్నారనుకో, ఇమ్మాన్యుల్ థర్డ్ ఉంటున్నాడు, కళ్యాణ్ సెకండ్ ఉంటున్నాడు. ఒకవేళ సుమన్ లేడనుకో, ఇమ్మాన్యుల్ సెకండ్ ఉంటున్నాడు. అంటే సుమన్కి కళ్యాణ్కి, సుమన్కి ఇమ్మాన్యుల్కి కొంచెం కామన్ కనెక్టెడ్ ఆడియన్స్ లాగా ఉన్నారు, ఇద్దరిది కామెడీ కాబట్టి. సో ఒకవేళ సుమన్ని కానీ టాప్ 5లో కాకుండా ముందు తీసేస్తే ఖచ్చితంగా అది ఇమ్మాన్యుల్ కలిసి వచ్చే అంశం. సుమన్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఇమ్మాన్యుల్కే టర్న్ అయింది. అంటే నేను నేను జస్ట్ లైక్ దట్ చెప్పడంలో అనాలిసిస్ చేసి చెప్తాను. మీరు చూసుకోండి, పోల్స్ చూసుకోండి. సుమన్ ఉన్నప్పుడు థర్డ్ పొజిషన్ ఉంటుంది ఇమ్మాన్యుల్ది, తనూజ, కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుల్ అన్నట్టు ఉంటుంది. సుమన్ లేనప్పుడు తనూజ, ఇమ్మాన్యుల్, కళ్యాణ్ ఉంటుంది పొజిషన్. సో ఇతనికి థర్డ్ కాదు, సెకండ్కి కూడా ఛాన్స్ ఉంది ఇమ్మాన్యుల్కి. సో అంత ఈజీగా తీసి పారేయాలి, ఎందుకంటే కళ్యాణ్ తనకేమో తను పోగొట్టుకుంటున్నాడు. బట్ ఇతను ఇక్కడ ఏమన్నా ఆడుతున్నాడు అంటే ఆడుతున్నాడు. అసలు లాస్ట్ ఎపిసోడ్ అయ్యే ముందు, అర్ధరాత్రి ముచ్చట్లు అయ్యే ముందు చాలా ఎంటర్టైన్ చేస్తుంది, అంతా బాగుంది. బట్ నామినేషన్ అంటే భయపడటం, సో గట్టిగా పాయింట్లు చెప్పలేకపోవటం ఎందుకు? ఇప్పుడు తను అనుకున్న పాయింట్ వేరే వాళ్ళతో చెప్పేయాలని చూస్తున్నాడు కాబట్టి తను కూడా చెప్పాలి కదా. ఓకే, అందరికీ ఛాన్స్ ఇవ్వాలి. నీకు వచ్చిన ఛాన్స్ నువ్వే తీసుకుంటే నువ్వు సెల్ఫిష్ అవుతావు ఆ టాస్క్లో. సో అందరికీ ఒక్క నామినేషన్ పాయింట్ నువ్వు పెట్టుకోవాలిగా. పెట్టుకోకుండా మిగిలిన వాళ్ళందరూ అయిపోయాక అయ్యో అనుకుంటే ఏముంది? ఎట్లా నమ్ముతావు నువ్వు బిగ్ బాస్ గేమ్లో అందరూ నువ్వు చెప్పినట్టే ఉంటారని? ఒక 1% అన్న ఆ యాంగిల్లో ఆలోచించాలిగా, ఆలోచించడం వల్ల. ఓకే, సో అది ఇమ్మాన్యుల్ గేమ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ తనూజ గేమ్ నిఖిల్ మలక్కల్ని ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కన్ఫ్రంటేషన్స్ అనేవి అసలు ఉండకూడదేమోకి. అంటే ఎవరన్నా కొంచెం స్ట్రాంగ్గా కనపడ్డా, ఎవరన్నా కొంచెం ఓటింగ్తో సంబంధం లేదు, ఎవరన్నా కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళ, ఎవరన్నా నన్ను ఏదన్నా టార్గెట్ చేస్తున్నారు అనుకున్నా కానీ వాళ్ళని పక్కన చేర్చుకుంటుంది. మీరు తనూజ గేమ్ని అబ్జర్వ్ చేయండి. తనూజతో ఎవరైనా క్లోజ్గా ఉంటున్నారనుకో, తనూజతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో, తనూజతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళ మీద గారాలన్నీ పోద్దేమా. నిన్న మాధురి గారితో అసలు ఇన్ని ముచ్చట్లు, అసలు బా నువ్వు ఇలా మాట్లాడేవంటే అసలు నీతో మాట్లాడినేపో, నీకు అసలు తెలియదు, ఏం మాట్లాడుతున్నావేంటి, కొట్టేస్తాను నిన్ను, ఇట్లా సరదాగానే. ఎందుకని? మాధురి ఆమెతో ఉంటుంది కాబట్టి. అదే గట్టి ఫైట్ ఇచ్చేవాళ్ళు అనుకో, తనూజాని మాట్లాడేవాళ్ళు అనుకో, తనూజ వాళ్ళని దగ్గరికి చేర్చుకుంటుంది, అంటే వాళ్ళతో పెట్టుకోదు. సో కన్ఫ్రంటేషన్ లేకుండా, ఆ సీన్స్ ఏమీ లేకుండా సరదాగా ఒక బాండ్తో వెళ్ళిపోయి ఆమెకున్న ఓట్ బ్యాంక్తో ముందుకెళ్ళాలనుకుంటుంది. మజా ఎక్కడ వస్తుంది? 1-on-1 ఫైట్స్ ఎక్కడ? తనూజ వర్సెస్ అని ఎవరిని పెడతాం? తనూజ వర్సెస్ కళ్యాణ్ అని పెట్టడానికి కళ్యాణ్ ఎన్నైనా ఆయన అంటాడు కొన్ని మాటలు, ఈరోజు మొబ్బిడిపోయినాయి, నెక్స్ట్ కళ్యాణ్ గురించి వస్తారు. సీన్ లేదు అక్కడ. సో ఎత్తిపోతల పథకం సిగ్నల్ ఇది, ఆయన మారిస్తే తప్పితే బిగ్ బాస్ ఏదన్నా. సో నెక్స్ట్ కళ్యాణ్ గురించి వద్దాం. కళ్యాణ్ ఏమంటున్నాడు చాలా కన్వర్జేషన్స్లో, నేను తనూజాని చేయటానికి రీజన్స్ ఏంటంటే 4 పాయింట్స్ చెప్తాడు ఆయన. 4 పాయింట్స్ ఏమేంటి? ఒకటేమో, సుమన్ అన్నని సేఫ్ నామినేషన్ వేసావు, నీకు చాలా పాయింట్స్ ఉన్నాయి అంతే. ఆ తర్వాత ఆయేషా వచ్చేసరికి అన్ని మాటలు అన్నావు, అసలు ఆ అమ్మాయి డిజర్వ్డ్ కాదని అన్ని తిట్టావు,
వెంటనే వచ్చేసి మళ్ళా కలిసిపోయి ఒక బాండ్ క్రియేట్ చేసుకున్నట్టు యాక్ట్ చేసావు. ఆ తర్వాత నా మీద నీకు చాలామంది వచ్చి చెప్తుంటే నువ్వు దూరం పెడుతున్నావు అన్నావు. అది నాకు నచ్చలేదు. నిన్నటిదాకా భరణి వాళ్ళ మీద ఇన్ని చెప్పి, అన్ని చెప్పి అక్కడికొచ్చేసరికి నీ నామినేషన్ మాత్రం సుమనోళ్ళకేసావు. ఇట్లా 4 పాయింట్స్ చెప్తాడు కదా! ఇన్ని పాయింట్స్ నీకున్నప్పుడు, ఇంత పెట్టుకున్నప్పుడు నువ్వు సింపుల్‌గా ఇతను ఏం చేస్తాడు? ఈమెకి చేయకుండా పోయి సంజన గారికి చేస్తాడు. చిన్న పాయింటే. అసలు మోరోవర్ ఎంఏ చెప్పిన పాయింట్లు చాలా పాయింట్లు. సంజన గారు ఈ మధ్య మీరు కనపడటం లేదండి. కొంచెం సేఫ్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది. పాత సంజన లేదన్నట్టు చేసేస్తాడు అంతే. అయితే ఇక్కడ ఈయన ఇచ్చుకుంటున్న కలరింగ్ ఏంటి కళ్యాణ్? నేను చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ చిట్టి పికిల్స్ రమ్య చెప్పింది. అంటే ఏంటి? ఇక్కడ తనూజని అర్థం చేసుకోవాలిగా. నువ్వు డ్రామా క్వీన్ అని కళ్యాణ్ అన్నట్టే. నేను చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ రమ్య చెప్పిందంటే. సో నువ్వు మా ఇక్కడ అందరిని ఒక్కొక్కరిని పంపడానికి వచ్చావని కళ్యాణ్ అన్నట్టే. చిట్టి పికిల్స్ రమ్య మాటలన్నింటిని ఎండోర్స్ చేసినప్పుడు ఆ మాటలన్నీ నువ్వు కూడా అన్నట్టే కదా. బట్ అలా అని చెప్పి ఫైట్ అవుతాలా? ఎన్ని గొడవలున్నా నేను తనూజ పక్కనే ఉంటాను అంటున్నాడు మళ్ళా. సో చిట్టి పికిల్స్ రమ్య చెప్పిన పాయింట్స్ అన్నీ నీ పాయింట్స్లో లేవుగా. ఇప్పుడు నువ్వు 4 చెప్పావు. సుమనన్నను చేయటం కానీ, లేకపోతే ఇంకొకటి కానీ వాటిలో కొన్ని పాయింట్స్ డిఫర్ అయ్యే పాయింట్స్ పెట్టుకొని చేయొచ్చు. నువ్వు ఏ పాయింట్స్ అయితే కవర్ కాలేదు. ఇప్పుడు రమ్య దాంట్లో 100% పాయింట్స్ నీ 100% పాయింట్స్తో మ్యాచ్ అవ్వగా. 1-2 అన్నా ఉంటాయిగా. ఎస్ రమ్య చేసింది. స్టిల్ ఈ పాయింట్స్ కవర్ కాలేదు. నేను తనూజని చేద్దాం అనుకున్నాను ఎక్కడ లేదు. సో కళ్యాణ్ వర్సెస్ తనూజ కన్ఫ్రంటేషన్ గేమ్ నడవదు. ఇంకెక్కడికి వెళ్తుంది సీజన్ ఎత్తిపోతుకుల పథకం కాకుండా ఎక్కడికి వెళ్తుందండి? అసలు ఏంటో ఈ బిగ్ బాస్ టీం చేస్తుంది ఏంటో. సో ఆ పరంగా కళ్యాణ్ పెద్ద ఇదేం కాదు. సో తనూజ, కళ్యాణ్ ఇమ్ము చెప్పుకున్నాం. నెక్స్ట్ సంజనకు చాలా పొటెన్షియల్ ఉంది యాక్చువల్గా. ఆమె గేమ్ ఆమెని తగ్గించుకుంటుంది. ఇప్పుడు చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సంజన ఎటువంటి గేమర్ అంటే ఆమె దాకా రాకపోతే ఓకే క్షమించేస్తుంది. ఆమె దాకా వస్తే మాత్రం విపరీతంగా పాయింట్స్ పెట్టేస్తాయి. నిన్న కళ్యాణ్ మీద పెట్టిన పాయింట్స్ ఎక్సలెంట్ యాక్చువల్గా. నీ గేమ్ అంతా అటే తిరుగుతుంది. కానీ సంజనని ఎందుకు అంత కన్సిడరేషన్లోకి తీసుకోలేమంటే సంజన అసలు ఈ వీక్ నామినేట్ చేయాల్సుకుంది రామున్ అంట. నేను అన్ని కన్వర్జేషన్స్ చూసి సమప్ చేస్తున్నా గైస్. అర్ధరాత్రి ముచ్చట్లన్నీ చూశాక. సో సంజన ఫస్ట్ అరే నాకు ఛాన్స్ ఇస్తే నేను రాముని చేస్తానంటే ఎమ్మాన్యుల్ ఏమంటాడంటే రాము చిట్టి పికిల్స్తో కన్వర్జేషన్ ఉంటుంది ఎమ్మాన్యుల్. అరే నేను పవరాస్త్ర యూజ్ చేసి నేను రాముని సేవ్ చేశాను. మళ్ళీ ఈ వీక్ రాముని సేవ్ చేస్తానంటే నేను ఎందుకు ఇస్తాను రా మమ్మీకి? నేను చేసిన తప్పు అయిపోద్ది కదా అని సంజన గారికి ఇవ్వాల. ఆ తర్వాత రీతు వచ్చి 3 ఆప్షన్లు చెప్పిందిరా. 3 ఆప్షన్లు నీది లాస్ట్ ఆప్షన్ నాగనుకున్నాను, నేను చేయదనుకున్నాను, అయినా నిన్ను చేసింది. సో అది ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు అంటాడు. కానీ నా పాయింట్ ఏంటంటే నీకు ఇన్ని పాయింట్స్ తెలుసుగా. సంజన ఈరోజు ఒక వాక్ ఉంటుంది. సంజన అండ్ ఎమ్మాన్యుల్ వాక్ చేస్తే చాలా పాయింట్స్ మాట్లాడింది. నీకు ఇన్ని పాయింట్స్ తెలిసినప్పుడు, ఇంత గేమ్ అర్థమైనప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు తనుజ మీదకి కానీ కళ్యాణ్ మీదకి కానీ? ఇప్పుడు నువ్వు వెళ్ళి మాధురితో చెప్తున్నావు ఏమని, అంతా సీరియల్ యాక్టింగ్ అది ఇది అని. సో ఇక్కడ డైరెక్ట్ 1-on-1 నీకు ఛాన్స్ వచ్చినప్పుడు పగిలిపెట్టి మాట్లాడొచ్చు కదా. అయితే ఆమె స్ట్రాటజీ ఏంటంటే కళ్యాణ్ ఆల్రెడీ పాయింట్ చెప్పింది కాబట్టి దివ్యాన్ని తెచ్చేసింది. అది వైజ్ గేమే. నేను దాన్ని అంటున్నా కన్ఫ్రంటేషన్ సీన్స్ ఎక్కడ అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నీ థాట్ ప్రాసెస్ ఏంటి? ఇనీషియల్గా ఇదన్నీ జరగకముందు రాముని నామినేట్ చేద్దామని నీ థాట్ ప్రాసెస్గా కనిపిస్తుంది. అది తెలుసుకొని ఎమ్మాన్యుల్ ఇవ్వాల ఆయేషా దగ్గర తీసుకున్నావు. ఓకే, ఇక్కడ నీకు ఎప్పుడు కోపం వచ్చింది? కళ్యాణ్ నిన్ను నామినేట్ చేసి కళ్యాణ్ నీ మీద పాయింట్స్ పెట్టాక నీకు కోపం వచ్చింది. అంటే సంజన గారు గేమ్ ఎప్పుడు ఆడగలరు? తను పాయింట్స్ తప్పు అని చెప్పి, తన గేమ్ తప్పు అని చెప్పి ఎవరన్నా క్వశ్చన్ చేస్తే విపరీతంగా ఆడగలరు. బట్ గేమ్ అంతా అబ్జర్వ్ చేస్తున్న ఒక పర్సన్గా నువ్వు కళ్యాణ్ని ఎక్స్పోజ్ చేయి, తనూజాని ఎక్స్పోజ్ చేయి. ఇట్లా ఎక్స్పోజ్ చేస్తే కదా ఎస్ సంజన ఈజ్ బ్యాక్, రాజమాత ఈజ్ బ్యాక్ అనేది ఎక్కడో ఐఎమ్ సారీ గైస్, ఎక్కడో అది లోపిస్తుంది. ఇప్పుడు చెప్తుంది కళ్యాణ్ గురించి ఇమ్ముతో ఆ వాకప్పుడు అస్సలు నమ్మొద్దురా, చాలా అమ్మో అట్లా ఉంటున్నాడు కానీ మొత్తం తనుజ పక్కే గేము నటిస్తున్నాడంతే. చాలా కొత్త పాయింట్లు చెప్పిద్ది. అసలు మనం అందరం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అన్నీ చెప్పిద్ది. దాంట్లో కొత్త యాంగిల్ ఏంటంటే చూసావా, కళ్యాణ్ వచ్చి నిఖిల్ మీద కూడా కోపం ఉంటుంది. కావాలంటే నిఖిల్ గేమ్లో ఉన్నప్పుడు ఆ నిఖిల్ ఓడిపోవడానికి బస్తాలు వేయటం కానీ, నిఖిల్ గురించి పాయింట్ చెప్పేటప్పుడు నువ్వు ఆడటం లేదంటాం కానీ, ఎందుకని ఇవన్నీ తనూజ నిఖిల్తో బాగుంది కాబట్టి నిఖిల్తో ఇతను ఇలా చెప్తున్నాడు. అఫ్కోర్స్ దీని తర్వాత కొన్ని అప్డేట్స్ వచ్చాయి. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో
కళ్యాణ్ వర్సెస్ సంజన ఉందంట. చాలా బిగ్ ఫైట్ అయిందంట. ఓకే. నేను ఒప్పుకుంటా. సంజన గారు పాయింట్లు పెడుతున్నారు. కానీ ఆమె కోసం వచ్చినప్పుడు పెడుతున్నారు. ఓవరాల్ గేమ్ చూసినప్పుడు నువ్వు ముందుకెప్పుడెళ్తావు? రాము లాంటోళ్ళు టార్గెట్ చేస్తే నువ్వు ముందుకెళ్తావా? సుమన్ లాంటోళ్ళు టార్గెట్ చేస్తే ముందుకెళ్తావా? తనూజ లెక్క వేరు. తనూజ సుమన్ లాంటోళ్ళు టార్గెట్ చేసినా ముందుకెళ్తది. తనూజ ఏం చేసినా సూపరే. అటయింది సీజన్ 9. తనూజ 100 పాయింట్‌లో ఒక 95 పాయింట్లు తప్పుండి, ఒక 5 పాయింట్లు కరెక్ట్ ఉన్నా, ఆ కరెక్ట్ ఉన్న 5 పాయింట్ల గురించి కొట్టి చమ్మున ఇది తనూజ అంటే అని చెప్పే ఇదుంది బయట. సోషల్ మీడియాలో ఆ రకమైన ఉంది క్రేజ్. సో, మిగిలినోళ్ళు 100 పాయింట్‌లో 95 పాయింట్లు కరెక్ట్ ఉండి, 5 పాయింట్లు తప్పున్నా, ఈ 5 పాయింట్లు తప్పు అని చెప్పి వాళ్ళని తీసేసే విధంగా గేమ్ ఆడుతున్నారు. సో, అటువంటప్పుడు ఏదైనా గాని నీకనిపించింది గట్టిగా. ఎందుకంటే కొంచెం మీడియా కోర్ ఓటింగ్ ఉంది. స్టార్టింగ్‌లో సంజన గారికి మీడియా కోర్ ఓటింగ్ ఉంది. దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళటంలో సంజన గారు ఫెయిల్ అయ్యారంట నేను. రీజన్ ఇదే. నీ గేమ్ బాగా అనలైజ్ చేస్తున్నావు. నువ్వు చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే. కాకపోతే అది నీ దాకా వచ్చినప్పుడు చేస్తున్నావు. నీ దాకా రాకపోతే నాకెందుకురా వాళ్ళు నన్నేం వేయలేదు కదా! సేఫ్ సైడ్ రామునో లేకపోతే దివ్య అనేస్తే పోద్ది. అది గేమ్ పరంగా వైజే. వాళ్ళిద్దరు నీకంటే వీక్ ఉన్నారు కాబట్టి ఎళ్తాననుకున్నావు. కానీ అంతకు మించి నువ్వు గేమ్‌లో ముందుకెళ్ళాలన్నా, అంతకు మించి గేమ్‌లో నువ్వు రసపట్టుగా ఉండాలన్నా ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ? సో, ఆ పరంగా. ఆ! ఇక అసలు వీటన్నిటితో సంబంధం లేకుండా చెడాబెడా మాట్లాడే ఆయేషా ఉందా? ఆయేషాకి ఏమన్నా సీన్ ఉందంటే పాపం ఆమెకు ఓటింగ్ లేదు. చూడండి ఇంకెలా ఉంటది? ఓటింగ్ ఉండేవాళ్ళ చుట్టే తిరిగిద్ది గేమ్. ఆమెకు ఓటింగ్ లేదు. ఆమె ఏదైనా చెప్పని. కొంచెం మాటలు తడబడినాయి. సో, కొంచెం ఇదిగా కనిపియనియి. పాయింట్స్ పెడుతుంది. గట్టిగా పాయింట్స్ పెడుతుంది. గట్టిగా పాయింట్స్ పెట్టినప్పుడు నిప్పులు చెలరేగే విధంగా వస్తుంది ఆమె గేమ్. కానీ ఆమెకు సపోర్ట్ సిస్టమ్ లేదు బయట. ఆమెకసలు ఓటింగ్ లేదు. చిట్టి పికిల్స్ రమ్య చాలా బాగా ఆడింది. చాలా బాగా మాట్లాడింది నిన్న. అలా అని చెప్పి పాపం బాగా మాట్లాడినా వాళ్ళ హక్కుని చేర్చుకునే వాళ్ళున్నారా? హక్కుకి చేర్చుకోకపోగా అనూజ ఫ్యాన్స్‌లో ఉన్న కొంతమంది ఫ్యాన్స్ టార్గెట్ చేస్తే చిట్టి పికిల్స్ రమ్య పోయేటట్టుంది. ఏంరా ఇది? ఏం వాట్ కైండ్ ఆఫ్ గేమ్ రా నాయనా అన్నట్టు అనిపియట్లేదా మనకి? అంటే ఒక ఓటింగ్ ఎక్కువగున్న ఆమెని అసలు ఏమి ఓటింగ్ లేనోళ్ళు ప్రశ్నిస్తే సీజన్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. ఎలా? ఇంకెలా ఉంటది గేము? సో, ప్రీ ఎగ్జిస్టెన్స్ క్రేజ్‌తో వచ్చేసి నువ్వేమి ఆడకపోయినా ఏంటి? ఇప్పుడు మాధురిని నామినేట్ చేసేవాళ్ళకి ఒక రేంజ్ ఉంటది అని నేనెందుకు పెట్టానంటే, నిన్న ఆమె చేసినయి చూస్తుంటే అసలు అర్ధరాత్రి ముచ్చట్లలో అసలు కళ్యాణ్‌ని దగ్గరికి తీసుకొచ్చి, తనూజ దగ్గరికి కూర్చోబెట్టి మాట్లాడండిరా మీరు. మీరంతా ఇది చేయండిరా అంటే, ఆ మధ్యలో మళ్ళా ఆమెకి గొడవలు. ఇక్కడ తనూజ దగ్గర ఒకటుంది. పాయింట్ మాట్లాడలేనప్పుడు, ఆమె సైడ్ పాయింట్ ఉన్నప్పుడు లేచి ఎళ్ళిపోద్ది అక్కడి నుంచి. ఉండదక్కడ. అంతా ఆమె పక్కన మాట్లాడితేనే ఉండగలదు. బంధాలు 2 చేతులు గెలిస్తేనే చప్పట్లు ఇవన్నీ మాట్లాడిన ఆమ, అదే బంధాలను నువ్వు ప్రోత్సహిస్తుంటే సీక్రెట్‌గా మాట్లాడుకుంటున్నారు అందరూ. అట్లా కాదు గదా! రణరంగం అంటే గట్టిగా వచ్చి మాట్లాడినోడికి గదా ఒక రేంజ్ ఉండేది. గౌరవ్ ఆయేషాతో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ చర్చించుకుంటారు. లేదు ఒక్కసారిగా బాండ్స్ అన్నీ మారిపోయింది. ఆమె అన్ని చెప్పి పట్టెళ్ళిపోయింది. రమ్య గూడా ఎళ్ళిపోయింది. ఇక్కడుంది నువ్వు, నేను, నిఖిలేను. మనం వచ్చినోళ్ళు మిగిలినోళ్ళందరూ ఎళ్ళిపోతున్నారని చెప్తున్నారు. కానీ ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన భయం ఆయనకుంది గౌరవ్. నాకు తెలుగు రాదేమో నన్ను తీసేస్తారేమో. అదేం లేదు నిన్ను నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారని ఆయేషా అంటుంది. నేను నీకు సహాయం చేశా కాబట్టి నాకు గూడా సహాయం చేయంటే నేను చేస్తాను అన్నట్టు ఆయేషా అంది. అదొక ముచ్చట జరిగిందిలే. నేను సీక్వెన్స్ లాటలో చెప్తున్నా. అంతా ఒక స్టోరీ లాగా చెప్తున్నా. అది మైండ్‌లో పెట్టుకోండి. సో, ఇక్కడ మాధురి అన్నీ చేస్తున్నా ఒక్కరికి కనపడటం లేదా? దానికి ఏంటి కారణం? నాగార్జున గారు గూడా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు, "అమ్మో! మాధురి నిన్నెవరన్నా అని బతకగలరా? నువ్వు మామూలుగానే ఉంటే ఇలా ఉన్నావు. అమ్మో! నువ్వు పులి లేకపోయినా, పులి బొమ్మ యేసుకోకపోయినా నువ్వు పులేనమ్మా" అంటే ఏం సిగ్నల్స్ ఇస్తున్నట్టు లోపలోళ్ళకి? ఆమెతో పెట్టుకుంటే తేడా జరిగిద్ది, తాట తీసేస్తది అని. ఒక హోస్ట్‌గా నాకు సరే ఆమెనేం అనకపోతే, మిగిలినోళ్ళు కష్టం గదా! అంటున్నారు చాలా సున్నితంగా. మాధురిని ఓపెన్ నామినేషన్స్‌లో ఒకరు నిలబడి నువ్వు చేస్తుంది ఇదని గట్టిగా కడిగేస్తే, ఆ రోజంతా కడిగేసినోళ్ళకి ఒక రేంజ్ ఉంటది. సీరీస్‌లో ఒక రేంజ్ ఉంటది. బట్ చేయగలరా? ఆయేషా అంటుంది కొన్ని పాయింట్లున్నాయి. ఇంకా కొన్ని పాయింట్లు గానుంటే నేను ఆమెను నామినేట్ చేస్తాను అని. తనూజ అంటుంది అసలు నేను నిన్ను నామినేట్ చేద్దాం అనుకున్నాను. కానీ పాయింట్స్ కొన్ని అట్లా లేకుండా సుమన్ వైపు అట్లా అని. అందరూ అనుకుంటున్నారు. బట్
ఆ గొడవలు గాని, అయి గాని ఏమి. కళ్యాణ్ ఏదో అక్కడ 4 మాటలు మాట్లాడాడు స్టార్టింగ్‌లో. చెప్పే తీరు బాగోలేదు. అక్కడ కొంచెం మళ్ళా పోయి వెంటనే సారీ చెప్పాడు. అయిపోయింది. ఆ! ఇంక చూడండి. సో, ఇక్కడ అంటే ఎవరితో పక్క ఇమ్ము ఏమో పెట్టుకోవడానికి సిద్ధపడటంలో మెంటల్‌గా. కొన్ని కన్వర్జేషన్స్ అలా అనిపించినా నాకేమనిపించినియంటే రాత్రి ఆయన ఒక జోన్‌లో ఎళ్తున్నాడబ్బా! ఆయన అలానే ఎళ్తా ఉండటం ఇష్టం. అలానే ఎళ్ళినప్పుడు కాలేరు. విన్నర్ కాలేరు. ఖచ్చితంగా తనూజాకే ఛాన్సెస్ ఉన్నాయి. తనూజ గేమే ఎంతో కొంత బాగా ఆడుతుందని మనం నమ్మాలిప్పుడు. నమ్మే విధంగా 'బిగ్ బాస్' తయారు చేస్తాను నేను. అందుకే ఫస్ట్‌లో చెప్పా. ఒక కంటెస్టెంట్‌ని తెస్తారు. ఆ కంటెస్టెంట్‌ని మన మీద రుద్దుతారు. అరే! ఏందిరా ఈళ్ళిట్టున్నారనుకునే లోపే కొంచెం పెరుగుతా వస్తారు. మనమే ఫోర్స్‌బుల్‌గా లేదురా తనుజ పాయింట్స్ బానే ఉన్నాయి లేరా అనిపిస్తారు. ఇంకొన్ని వారాలు అయిపోయాక లేదురా తనుజ పాయింట్స్ చాలా బాగున్నాయిరా అనిపిస్తారు. లాస్ట్‌లో తనుజ విన్నర్ అయినా ఆమె ఎలిజిబుల్లే కదరా మిగిలినోళ్ళతో పోల్చుకుంటే అన్నట్టు ఒక సీన్ నడిచిద్ది. దానికి అడ్డొచ్చే ప్రాసెస్‌లన్నీ కంఫర్టబుల్‌గా తొలగిస్తాడు 'బిగ్ బాస్.' ఇంక ఏంటి గేమ్? ఏంటి గేమ్? ఇన్ని పాయింట్లున్న గేమ్‌ని చెప్పలేకపోయాడంట కళ్యాణ్. విడిగా చాలా చెప్తున్నాడు. మాధురి వచ్చి, "సో, నువ్వు వాడిని ఎవరి మాటలో విని దూరంగా పెడుతున్నావంట. అందుకని ఫీలయ్యాడు" అంటే, అది మెయిన్ పాయింట్ కాదు. లాస్ట్ పాయింట్. ఇంకా చాలా ఉన్నాయని ఈ 4 పాయింట్స్ చెప్తాడు. సుమన్‌ది, ఆయేషాది, భరణి గారితో బంధాలు, ఆ తర్వాత వెంటనే ఇట్లా ఫ్లిప్ అవ్వటం ఇయన్నీ. ఇయన్నీ లేవా? నీ థాట్ ప్రాసెస్ వేరే ఉందిగా ఎయొచ్చు కదా! అంటే నీకెక్కడ గేమ్ కంటే కూడా తనూజాతో ఫ్రెండ్‌షిప్ నీకు ముఖ్యం. సో, ఇంకెక్కడ? సో, ఆ అమ్మాయి గేమ్ అదే. అమ్మాయి గేమ్ అదే. కన్ఫ్రంటేషన్ వద్దనుకుంటుంది. కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు పక్కన ఉండాలనుకుంటుంది. ఇంకెక్కడ? సంజన అన్నీ కనిపెడుతుంది. సంజన ఒకసారి డైలాగేస్తది. అక్కడ కూర్చొని నాన్న పోయి అమ్మ వచ్చింది. ఇప్పుడు నాన్న పోయి అమ్మ వచ్చింది. బయట జరిగే విషయాలు సైతం చాలా బాగా కనిపెట్టగలుగుతుంది. బట్ ఆమెకి ఛాన్స్ వచ్చినప్పుడు అంతే గట్టిగా నిలబడి చెడుగుడు ఆడిస్తే అప్పుడు గదా! అది ఒక నామినేషనే రాబడలే. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఆమెకెక్కడ ఛాన్స్ వచ్చింది అనుకుంటాం. ఇంట్లో ప్రతి ఒక్కటి గేమే. అవకాశం వచ్చినప్పుడు దొంగతనాలు కాకుండా అవకాశం వచ్చినప్పుడు ఈ వన్ ఆన్ వన్ సిట్యుయేషన్స్ క్రియేట్ చేయొచ్చు. నువ్వు నాకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు చేసిందొకటి, నువ్వు చెప్పేదొకటి, చేస్తుందొకటి. గట్టిగా మాధురి గారితో మాట్లాడొచ్చు. సంజన మాధురి ఫ్రెండ్సే కదా! గట్టిగా తనూజని క్వెషన్ చేయొచ్చు. గట్టిగా కళ్యాణ్‌ని క్వెషన్ చేయొచ్చు. ఎందుకంటే ఆ మాట మొత్తం చెబుతుంది. నిజంగా చాలా మంచి పాయింట్ చెప్పింది. ఈరోజు ఇమ్ముతో నడిచేటప్పుడు ఆమె చెప్పిన పాయింట్స్ ఎక్సలెంట్ అనిపించాయి నాకు. బట్ ఇవన్నీ ఓపెన్ నామినేషన్‌లో కాకపోయినా వన్ ఆన్ వన్ గొడవల రూపంలో జరిగితే ఎలా ఉంటది? గొడవలు పెట్టుకోమంటం నా ఉద్దేశ్యం కాదండోయ్! ఇంటెన్షనల్‌గా పెట్టుకోమంటం కాదు. నీకనిపిస్తుంది కదా! నేనంటుంది సంజనకి కనిపించే విషయాలే కదా అవి. చాలా తేడాగా ఉన్నారురా కళ్యాణ్. చాలా తేడాగా ఉందిరా తనూజ. ఆమె గేమ్ కోసం ఆమె ఇట్లా ఆడుతుంది. మొన్నటిదాకా ఇన్ని మాటలు చెప్పి మాధురి ఇప్పుడు బాండ్స్ అంటుందిరా. చాలా తేడా అనిపిస్తుంది నాకు. ఇట్లా ఇన్ని తేడా విషయాలు నీకు అనిపించినప్పుడు ఎక్కడ? ఎక్కడ? ఇదెలా జరిగిద్ది? ఇంకొక పాయింట్ చూసా. ఏంటంటే గైస్ నేను నోట్ చేసుకోలేదు. మొత్తం బుర్రలో పెట్టుకొని వచ్చేసి చెప్తున్నా అంతే సమ్ అప్ చేసి. ఒక కన్వర్జేషన్ ఉంటదబ్బా! ఎవరెవరిది సుమన్ అడుగుతారు. ఎవరు? కళ్యాణ్ అండ్ దివ్య. వీళ్ళకి ఇన్‌సెక్యూరిటీ ఆమె వల్ల. సో, నువ్వు గమనించావా? నువ్వెక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడ్డా గాని మమ్మల్ని తోసి మరీ వచ్చి సుమనన్న నీ పక్కన నిలబడుతుందామె. ఎందుకని నువ్వు మంచోడివని అర్థమైపోయింది. నువ్వు మంచోడివని అర్థమైపోయాక ఇప్పుడు నీతో బాగుంటుంది అని. అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అంటే ఆమె స్ట్రాటజీ కూడా ఇది కావచ్చు. నిజంగానే నువ్వు మంచిగా అనిపించొచ్చు. కానీ ఒక కన్నేసి ఉంచు అంటున్నాడు. ఒక కన్నేసి ఉంచు అంటున్నాడు. సుమన్ కూడా ఆ! ఊ అంటున్నాడు. ఇప్పుడు మీకు ప్రేమ ఎప్పుడు పెరిగింది? అసలు మీకెప్పుడు తెలిసింది ఈ మధ్య సుమన్ గురించి? సుమన్ కంటిన్యూయస్‌గా సేవ్ అవ్వటం వల్ల సుమన్ మీద మీకంత ప్రేమొచ్చింది. దివ్య ఎప్పుడన్నా అంత జోవియల్‌గా మాట్లాడిందా? ఫస్ట్ వీక్స్‌లో ఆమొచ్చినప్పటి నుంచి. ఈ మధ్య ఎందుకు సుమన్ అంటున్నారు కాబట్టి. తప్పేముంది ఆమెకు అనిపించడంలో అలా? నిజంగా వాళ్ళు ఆట చూసొచ్చారు. ఆట చూసొచ్చినప్పుడు ఎవరికి పాజిటివ్ ఉంటే వాళ్ళతోనే గదా! దివ్య పాయింట్స్‌ని దివ్యనే కాంట్రడిక్ట్ చేస్తది ఒక్కోసారి నాకది నచ్చదు.
నువ్వు టాప్ 5 వాళ్ళని పెట్టావు, బాటమ్ 5 వాళ్ళని పెట్టావు. నువ్వు టాప్ 5 పెట్టిన వాళ్ళతోనే మంచిగా ఉంటున్నావంటే, ఆమె చెప్పిన అత్యద్భుతమైన ఎక్స్‌ప్లనేషన్ ఏందంటే, నాకు ఆల్రెడీ టాప్ 5 పెట్టానంటే వాళ్ళు నచ్చినట్టు కదా! వాళ్ళతోనే ఉంటాను కదా! ఆబ్వియస్‌గా అని ఒక లాజిక్ చెప్తే. ఇక్కడ మాత్రం సుమన్ మంచోడని ఆయేషాకి తెలిసి, సుమన్‌తో మంచోడుగా సుమన్‌తో కలిసి ఉంటే అది తప్పయిద్ది. ఎట్లా ఉండాలి? ఆ! ఇది చూడండి. కొన్ని కన్వర్జేషన్స్ రాశాను. అయి కూడా చెప్తాను. 1 సెకండ్. కళ్యాణొచ్చి మాధురితో సుమన్ అన్న సేఫ్ నామినేషను ఎవరో చెప్పి ఇది కవర్ చేశాను. ఆయేషాని నామినేట్ చేయటానికి రీతు ఆల్రెడీ పాయింట్స్ పెట్టేసింది. అందుకని ఇంక నేను ఆయేషాని గూడా పెట్టలేదంట. అంటే ఇప్పుడేంటి కళ్యాణు తన పాయింట్ వేరే వాళ్ళు ఎవరన్నా చెప్తే, తను నామినేషన్ పాయింట్ వేరే వాళ్ళని చెప్తే త్రూఅవుట్ ది సీజన్ ఇంక వాళ్ళనేయడు. ఎందుకంటే అది ఇక్కడ కవర్ అయింది కాబట్టి. అదేనా? లేకపోతే కేవలం తనూజ కోసం ఇప్పుడు ఎయలేదు కాబట్టి, తనూజ కోసం ఇలా మాట్లాడతా తప్పించుకునే ప్రయత్నమా? నాకైతే రెండోదే కనిపిస్తుంది. తనూజాని నేను నామినేషన్ ఎయలేదు ఎందుకంటే, ఆల్రెడీ ఆ పాయింట్స్ కవర్ అయినియి. అది ఒక్కటే చెప్తే సరిపోదుగా. అలానే నేను ఆయేషాని కూడా ఎందుకు ఎయలేదంటే, రీతు ఆల్రెడీ కవర్ చేసింది. ఇట్లా చెప్తున్నాడు. హ్మ్. మాధురి అండ్ ఇక్కడ నిఖిల్ అంటాడు. ఒక్క నిమిషం. నిఖిల్, ఆయేషా అండ్ గౌరవ్ వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, ఎప్పుడైతే నిన్ను సేవ్ చేశారో అపోజిట్ టీమ్ వాళ్ళ మొహాలు మాడిపోయినాయి. అంటే ఆయేషా సేవ్ కాకూడదని కోరుకుంటున్నారు అన్నట్టు. ఇక్కడే మాధురి బాండ్ అని ఇప్పుడు తనూజతో ఆమె బాండ్ కలుపుకుంటుంది. చాలా సేఫ్ కదా ఇది అన్నట్టు మాట్లాడుద్ది. మళ్ళా ఇక్కడ మాధురి బలవంతంగా నిఖిల్‌ని తనుజ దగ్గరికి తీసుకొచ్చే పాయింట్స్ అది ఆల్రెడీ కవర్ చేశాను. ఇక్కడ ఇమాన్యుల్ పాయింట్ ఏందంటే, నా పాయింట్ వచ్చేసరికి ఓన్లీ ఆయేషాతో అంత బాగుండి, అంత గొడవ పడి వెంటనే కలిసిపోవటం ఏందని. బట్ ఇతను చెప్పే వర్షన్ 4, 5 పాయింట్లున్నాయి. అందుకని నేను కళ్యాణ్‌కి ఛాన్స్ ఇచ్చాను. అది చేయలేకపోయాడు అన్నది పాయింట్ అనమాట. ఓకే. ఇక్కడ గౌరవ్‌తో ఆయేషా లాస్ట్‌లో గౌరవ్‌కి, ఆయేషాకి మధ్య ఒక కన్వర్జేషన్ ఉంటది. ఏంటంటే, ఇంక గేమ్ దగ్గరికొస్తుంది. ఇంకుంది ఒక 4, 5 వారాలే. మంచిగా ఆడదాం అని చెప్పి గౌరవ్ అంటాడు. డోంట్ టెల్ యువర్ ప్లాన్స్ టు ఎనీవన్. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఓకే. జస్ట్ కేర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఐ కేర్ ఫర్ మై సెల్ఫ్. అంతే. ఇక్కడ ఎవ్వరిని నమ్మి ముందుగానే పోయి చెప్పొద్దు అన్నట్టు చెప్తాడు. సో ఇవండి మెయిన్ జరిగినియి. ఇంకా మిగిలినయి చాలా జరిగినా అంటే ఆ టోటల్ వాటిలో నుంచి ఒక్కొక్కరు ఎలా ఆలోచించారనేది రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పా. నేను అక్కడ జరిగిన కన్వర్జేషన్ లాగా అది చెప్పలా. ఓకే. సో దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర. ఒకవేళ సంజన గారు ఇలానే ఫైర్ చూపించి ఆడితే మళ్ళా సంజన గారు కూడా కొంచెం పెంచుకునే ఛాన్స్ ఉంటది. సో కాకపోతే కొంచెం గేరు మార్చామా ఎళ్ళిపోవాలంతే. ఇమ్మాన్యుల్ చేయలేని పాయింట్స్ కూడా ఏం పెట్టొచ్చు. ఇమ్మాన్యుల్‌కి ఓటింగ్ చాలా ఎక్కువున్నాయి. వీళ్ళు పెట్టలేకపోతున్నారు. వీళ్ళ కన్వర్జేషన్‌లో సంజనకు ఒక వ్యూ పాయింట్ ఉంటది. ఇమ్మాన్యుల్ మాట్లాడేటప్పుడు ఇమ్మాన్యుల్ పాయింట్స్ చాలా అర్థమవుతాయి ఆమెకి. దీన్ని బట్టి కూడా ఆమె గేమ్ ఆడుకోవచ్చు. సో అలా ఆడి ఎంతసేపటికి నేను ఎంటర్‌టైన్ చేస్తున్నా గదా! నామినేషన్ అంటే నేను ఇంత మంచి శారీ కట్టుకున్నప్పుడు నామినేషన్‌లో నేను లేకపోతే ఏంది అంటుంది. శారీ కనపడటానికి నామినేషనా? సో అయి పక్కన పెట్టేస్తే దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.